మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యాన్ని రెండో వాక్యాన్ని చదువుతున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 60వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ వాటిలో కొన్నిటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆత్మీయంగా ఎదుగుతున్న మనకు వ్యక్తిగతంగా నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ వాక్యంలో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అది ప్రజెంట్ టెన్స్. ఈ 60వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రజెంట్ టెన్స్. చూడుము, చూడు, ఇప్పుడు చూడు, వెలిగించబడిన నీవు. వెలుగు నీ ఎద్దుకు వచ్చిందే, నీవు వెలుగుతున్నావే. వెలిగించబడినటువంటి నీవు కళ్ళు తెరిచి చూడు. భూమిని చీకటి కమ్ముచు ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచు ఉన్నది. ప్రారంభం అయింది. కటిక చీకటి, చీకటి అని 2 పదాలు ఉన్నాయి అక్కడ. భూమిని చీకటి కమ్ముతూ ఉంది. కటిక చీకటి భూమి మీద నివాసం చేసే జనాన్ని కమ్ముతూ ఉంది. అయితే ఆ మొదటి వాక్యంలో మనకు మాత్రం వెలుగు వచ్చింది. మనం వెలిగించబడ్డాం. అంటే ఇప్పుడు ఆ చీకటి లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని భూమికి చీకటి పట్టింది? భూమి చీకటిలో ఉందా? కానే కాదండి. దేవుడు భూమిని కలుగు చేసినప్పుడు నిరాకారంగా, శూన్యంగానూ దేవుడు భూమిని కలుగు చేయలేదు. ఆ భూమిని ఆయన నివాస యోగ్యంగా చేశాడు. మీరు ఆది కాండంలో చదువుతారు, ఆ నీళ్లలో నుండి ఆయన భూమిని వేరు చేశాడు అని రాస్తుంది. సృష్టి ప్రారంభ దినాల్లో శూన్యంగా ఉన్నటువంటి ఈ భూమిని మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు దానిని నిరాకారంగా చేయలేదట, నివాసయోగ్యంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలోని 45వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలముగా దానిని సృజించెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన సృష్టి ప్రారంభంలో నిరాకారంగాను శూన్యంగాను ఉన్న ఆ భూమిని
తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించబడినటువంటి మానవుని కొరకు మానవుని మేలు కోరి ఆయన నివాస స్థలముగా ఉండేటట్లుగా చేశాడు. ఆయన ఆ విధంగా నివాస స్థలంగా చేస్తే భూమికేమో చీకటి పట్టిందట, భూమి మీద ఉన్న జనానికేమో కటిక చీకటట. అయితే మనం మాత్రం వెలిగించబడ్డాం, మనకు వెలుగు వచ్చి ఉన్నది. ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగును మనం వెంబడిస్తున్నాం గనుక మనం వెలిగించబడ్డాం, వెలుగు మన దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి ఈ విధంగా మారిపోవడానికి, చీకటి కమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? ఆది మానవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించబడ్డాడే, ఆ మానవుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన, దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటకు లోబడలేదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను అనుసరించలేదు. అందువలన సృష్టిలో మొట్టమొదటి మానవుడిని బట్టి దేవుడు నేలను శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వాక్యంలో వ్రాస్తుంది మాట. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దననే ఆ పండు తిన్నావు గనుక నీ నిమిత్తం ఇదిగో ఈ నేల శపించబడింది, అంటే దీనికి చీకటి పట్టింది. ఇది నివాస స్థలంగా ఉండడానికి దేవుడు చేస్తే, కేవలం మనుష్యుడు తన హేయ క్రియల చేత, అసహ్యమైనటువంటి కార్యాల చేత చేయకూడని పనులు చేసి ఆజ్ఞను ధిక్కరించి దేవుడు మాట పెడచెవిన పెట్టడం ద్వారా ఈ భూమికి చీకటి కమ్ముతూ ఉంది. నివాస స్థలంగా రూపించినటువంటి ఈ భూమికి చీకటి పట్టడానికి కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథకర్త, ఈ ఆమోసు ప్రవక్త ఎవరు అంటే పశువులను కాచుకునేవాడు. గొర్రెలు కాదు, పశువులను కాచుకునే కాపరి. ఈ ఆమోసు ప్రవక్త ఆ పశువులను కాసేటప్పుడు ఆకలి అయితే ఆ మేడు చెట్లు, అక్కడక్కడక్కడ మేడు చెట్లు ఉంటే ఆ మేడు పళ్ళు ఏరుకుని తినేవాడు, పశువులను కాచుకునేవాడు. ఈ ప్రవక్త భూమికి ఎందుకు చీకటి పట్టిందో రాశాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో మీరు 9వ వాక్యాన్ని ప్రారంభించాలి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఈ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం భూమికి చీకటి కమ్మ చేస్తాడట ఆయన. కమ్ముచ్చు ఉన్నది అదే ప్రజెంట్ టెన్స్, అదే టెన్స్ అన్నమాట. ఇది చూడండి, బైబిల్లో ఈ 66 గ్రంథాలు చాలా మంది ప్రవక్తలు వ్రాశారు. కానీ ఏ ప్రవక్త వ్రాసినా ప్రతి మాట ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ వెళితే ఒక గ్రంథంతో మరొక గ్రంథంలో రాయబడిన మాట మరొక గ్రంథానికి సరిపోలిస్తే చక్కగా సరిపోయి ఉన్నాయి. కారణం, ఇది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అభిషక్తులు వ్రాసినటువంటి మాటలు. మనం చదువుకున్నాం యెషయా ప్రవక్త వ్రాసిన మాట. ఇప్పుడు ఆమోసు ప్రవక్త, యెషయా ప్రవక్త అంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఆమోసు చాలా చిన్న ప్రవక్త, పశువులను కాచుకునేవాడు, మేడి పండ్లు తినేవాడు. ఈయన అదే టెన్స్లో వ్రాస్తున్నాడు ఆ మాటని. 9వ వాక్యాన్ని మరొకసారి చూద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ కాలమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింప చేసేదను, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఎంత భయంకరమైనటువంటి మాట అండి మాట. ఎందుకని ఈ భూమికి చీకటి కలుగుతుంది? చీకటి కలగడానికి కారణం ఏమిటి? ఆది మానవుడైన ఆదాము చేసిన ఆజ్ఞను అతిక్రమం అనే పాపం ద్వారా భూమి శపించబడితే ప్రవక్త యెషయా చెప్పాడు, భూమిని చీకటి కమ్ముతూ ఉంది, జనమును కటిక చీకటి కమ్ముతూ ఉంది. ప్రవక్త ఆమోసు వ్రాస్తున్నాడు, భూమిని మిట్ట మధ్యాహ్నం సూర్యుని నేను అస్తమింప చేస్తాను. దేవుడు మాట్లాడే మాటలు అస్తమింప చేస్తాను. పగటి వేళ భూమికి చీకటి అయితే భూమి మీద మనుషులు చీకటే కదండి. అయితే భూమి మీద మనుషులకు అందరికీ చీకటేమో కానీ మనకు మాత్రం వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని వెలిగించాడు. మనం వెలుగుతున్న దీపాలం. మనం లేకపోతే లోకానికి వెలుగు లేదు. మన దగ్గరకు వెలుగు వచ్చింది. ఆమేన్. మనం చీకట్లో లేవు, చీకట్లో నుంచి బయటపడ్డాం. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి.
ఎందుకని మధ్యాహ్నం కటిక చీకటి భూమిని కమ్ముతూ ఉంది? భూమికి ఎందుకని ఆయన మధ్యాహ్న సమయంలో భూమిని చీకటిగా చేస్తా ఉన్నాడు? ఆమోసు గ్రంథంలో మనం 4వ వాక్యాన్ని ప్రారంభించి చదివితే 4వ వాక్యం నుండి కొంచెం దిగువకు చదివితే అక్కడ వ్రాసిన ఎందుకు భూమి చీకటి కమ్ముతూ ఉందో, దేశమందు బేదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను, కోరువారులారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యం అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోను, మనం గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోనని చెప్పుకుని వారులారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షణ నుంచి బీదవారిని కొనున్నట్లును సచ్చు ధాన్యమును మనం అమ్ముదము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకుని వారులారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునది ఏమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను. మనుషులు బాగానే కనపడుతున్నారు, మేడిపండులాగా బాగానే ఉన్నారు, చాలా బాగున్నారు, సువాసనలు వెదజల్లుతున్నారు. కానీ లోపల అంతా మాయోపాయం, అన్ని కుట్రలు. మనుష్యుడు చేసే ఈ పాడు పనుల వల్ల భూమికేమో చీకటి, భూమి మీద ఉన్న జనానికేమో కటిక చీకటి. నువ్వు చీకట్లో ఉన్నావా? వెలుగు సంబంధివా? వెలిగించబడ్డావా? ఇంకా చీకటి లోకంలోనే చిందులేస్తా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీతి సూర్యుడు నీ మీద ఉదయించునుగాక. భూమిని చీకటి కమ్మింది, కటిక చీకటి జనములను కమ్ముచూ ఉన్నది. నీకైతే వెలుగు వచ్చింది. ఆమేనండి. దైవజనుడు పేతురు చెప్పినట్టుగా మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో రాస్తుంది మాట, అయితే మనం ఆశ్చర్యమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతకాలం చీకట్లో చిందులేస్తావు? ఎంతకాలం చీకట్లోనే జీవిస్తావు? చీకటికి వెళ్ళి చేస్తావు? ఇదిగో చీకట్లో నుంచి ఆశ్చర్యమైనటువంటి వెలుగై ఉన్న దేవుడు యేసుక్రీస్తు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నారు. మరియు ఇంతకంటే ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క ఉదయించినట్లు ఆ వాక్యము చీకటి గల చోట్లు వెలిగించు దీపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమైన దేవుడు మనలో ప్రవేశించాడు, వాక్యం చేత మనల్ని వెలిగించాడు. చీకటిగా ఉన్నాం ఒకప్పుడు, కటిక చీకటి మనల్ని ఆవరించింది. కానీ చీకటిలో నుండి ఆయన ఇప్పుడు మనల్ని వెలుగులో నిలబెట్టాడు. ఆమేనండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివితే ఆ 12వ వాక్యం రాస్తుంది, అది నోవహు రోజుల్లో దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకం చెడిపోయింది. ఆ చెడిపోయిన లోకంలో ఉన్నారు జనం. చెడిపోయిన లోకంలో మంచోళ్ళు ఉంటారా అంటే ఎందుకుండరు? ఉంటారు, ప్రత్యేకించబడిన వాళ్ళు. ఆమేనండి. చెడిపోయి ఉన్న ఆ భూమి మీద జనం దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గాన్ని చెడిపేసుకున్నారు. 11వ వాక్యం కూడా చదువుదాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూమి బలాత్కారంతో నిండిపోయింది. అందుకని భూమికి చీకటి. దేవుని మాట వినకపోవడం వలన, దొంగ వ్యాపారం చేయడం వలన, అన్యాయాలు చేయడం వలన, జనం మార్గాలను చెరిపేసుకోవడం ద్వారా జనం మీదకేమో కటిక చీకటి, భూమి మీదకేమో చీకటి. అందుకని భూమి మీద చీకటి కమ్ముచూ ఉన్నది. అయితే మనం మాత్రం కటిక చీకటి ఆవరించిన జనం మధ్య జీవవాక్యాన్ని చేతిలో పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు జీవవాక్యాన్ని చేతిలో పట్టుకున్నారో, ఎవరు జీవవాక్యానుసారంగా జీవిస్తా ఉన్నారో, ఎవరు జీవవాక్యానికి అనుగుణ్యంగా నడుచుకుంటున్నారో వారి జీవితాలు వెలుగుమయంగా ఉన్నాయి. హల్లెలూయా. అట్టి వక్ర జనం మధ్య జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వల్లే ప్రకాశిస్తా ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా.
ఆయన మన జీవితాలను వెలుగుమయం చేశాడు. ఆయన మనల్ని వెలిగించాడు. ఆయన మన ఆత్మదీపాన్ని వెలిగించాడు గనుక అది ఎవ్వడు దానిని ఆర్పలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్గాన్ని చెరిపేసుకోవడం ద్వారా జనం మీదకి కట్టికి చీకటి వస్తే, చెడిపోయి ఉండడం ద్వారా భూమి మీదకి చీకటి వచ్చిందట. భూమి మీద ప్రతి నరుడు చెడిపోయాడట. ఏం చెడిపోయాడో? మనసు చెడిపోయిందో, లేకపోతే మాట చెడిపోయిందో, చూపు చెడిపోయిందో, నడక చెడిపోయిందో, ఏం చెడిపోయిందో మొత్తం వాడు చెడింది కాకుండా భూమిని కూడా చెడగొట్టాడు. వీళ్ళారా, ఒక్కసారి మనం ఆలోచిస్తే చీకటి ఆవరిస్తున్న ఆ భూమి మీద, కట్టిక చీకటి ఆవరిస్తున్న జనముల మధ్య మనం వెలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులు నాటి రోజుల్లో జరిగిన ఒక చిన్న సంభవాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను ఈ మంచి సమయంలో. మన పితరులు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే వాళ్ళు సంతోషంగా లేరు. భయంకరమైన శ్రమ. వాళ్ళ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుని, యాకోబు పత్రికలో వాక్యం గుర్తొచ్చినట్టుంది వాళ్ళకి. ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని మొత్తానికి ప్రార్థన ప్రారంభించారండి వాళ్ళు. దేవుడు వాళ్ళు పెట్టిన మొర విని మోషేని ధైర్యపరిచి, మోషేను బలపరిచి, మోషేకు తోడుగా అహరోన్నిచ్చి ఐగుప్తుకు మరలా పంపాడు. ఐగుప్తుకు పంపిన తర్వాత ఐగుప్తులో దేవుడు మోషే అహరోనుల ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఫరో ఎదుట అప్పటికి అద్భుతాలు జరిగే దేవుడు చేశాడు. అయితే ఆ రోజు మరొక అద్భుతాన్ని దేవుడు చేశాడు. అదేమిటంటే, ఇశ్రాయేలులు బానిసలుగా శ్రమ పడుతున్న రోజుల్లో విడుదల కోసం మోషే వెళితే ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఫరో వినకపోతే దేవుడు ఐగుప్తు దేశం మీదకి తూర్పు గాలిని పంపాడు. తూర్పు గాలిని పంపితే ఆ గాలిలో ఎట్లా పుట్టాయో మిడతలు తెలియదు. ఎక్కడ చూసినా వేలు పెట్టడానికి కూడా సందు లేదండి. మిడతలు ఆ విధంగా దండుగా ఏర్పడిపోయి ఐగుప్తు దేశం అంతా మిడతలే. ఎవరింట్లో చూసినా మిడతలే, అన్నం కుండలో చూసినా మిడతలే, కూర చెట్టులో చూసిన మిడతలే, మంచులు తాగే గ్లాసులో చూసిన మిడతలే, బిందులో చూసిన మిడతలే. తూర్పు గాలి వీచేటట్టుగా చేశాడట దేవుడు. అవి మామూలుగా లేవట, ఇంతలా ఉన్నాయట మిడతలు. అవి అంతకు ముందు కానీ ఆ రోజు తర్వాత కానీ మరలా కనబడలేదట. అదేం విచిత్రమో మనకు తెలియదు. ఆ ఫరో మిడతలను చూసి, ఫరో రాజ్యంలో కూడా సింహాసనం మీద కూడా మిడతలే భయపడిపోయి, అయ్యా నీకు దండం పెడతాను, మీ ప్రజలను పంపిస్తాను, నేను పాపం చేశాను మీ పట్ల, ప్రజలు మీరు వెళ్ళిపోదురు కానీ బాబు మీరు ప్రార్థన చేయండి, ఆయన ఈ మిడతలు లేకుండా చేయండి బాబు అని మోషేని అహరోన్ని కోరుకున్నాడు. ఆ ఫరో మాటలు నమ్మి పంపించేస్తాడేమో అనుకుని మరలా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు బలమైన పడమట గాలి పంపాడట. ఏ గాలండి? ముందేమో తూర్పు గాలి పంపాడు, ఇప్పుడేమో పడమటి గాలి పంపాడు. ఈ పడమటి గాలి పంపితే భూమి మీద ఖాళీ లేకుండా ఈ మిడతలన్నీ సముద్రంలో పడిపోయేటట్టుగా చేశాడు. ఆ తర్వాత మమ్మల్ని పంపించాయంటే నేను పంపించను అంటాడు. మళ్ళా ఫరో హృదయం కఠినమైపోయిందట. బైబిల్ రాస్తున్న మాటలనండి. ఏం చేయాలి అనుకుంటా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశమంతటిని కటిక చీకటి చేత దేవుడు నింపాడు. బైబిల్లో రాసింది. ఆ చీకటి అనే మాట దగ్గర 1 అనే ఒక చిన్న అంకేసి ఉంది. బైబిల్లో చదివితే మీరు తడువులాడినా కూడా కనపడినంత చీకటట. అట్లా ఎన్ని రోజులు ఉందంటే 3 రోజులు కటిక చీకటి ఐగుప్తు దేశాన్ని ఆవరించింది. కారణం దేవుని సేవకుని మాట వినకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని ప్రజల్ని కష్టపెట్టడం, దేవుని ప్రజల్ని వెట్టి చాకిరీ చేయించడం, దేవుని ప్రజల్ని ఆరాధించుకోవడానికి పంపకపోవడం. దేవుని సేవకుడికి ఎందుకో చెప్తున్న ఈ మాట, ఈ దేవుని పరిచర్యకు, దేవుని సేవా కార్యక్రమాలకి, రథ చక్రాలకి ఎవడైనా అడ్డొస్తే ఆ ప్రభుత్వం నిలవదు. ఆమేనండి. ఫరో గడగడ వణికిపోయాడు. 3 రోజులు ఐగుప్తు దేశం అంతా చీకటి. కానీ ఇశ్రాయేలీలు ఉన్నారే, ఆ చోటు మాత్రం వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయినను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మన నివాసములలో వెలుగుండును గాక.
మనం వెలిగించబడి నడుచుదుముగాక, మన చుట్టూ ఆయన వెలుగును ఉదయింపచేయునుగాక. నిర్గమకాండంలోనే మరొక మాట కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయంలో ఇశ్రాయేలులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే నాయకత్వంలో వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళుతున్నారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నారు. ఐగుప్తీయుల ఆలోచన ఏమిటంటే వీళ్ళు ఇప్పుడు వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి వెళుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆశీర్వదించబడితే ఈ ఐగుప్తీయులకి గిట్టదు. ఇట్లాంటి బుద్ధి అనమాట వీళ్ళది, ఐగుప్తీయులది. ఈ ఐగుప్తీయులు ఎవడో రేపాడు ఫరోకి, వాళ్ళు వెళితే మనకి ఎవడ పని చేస్తాడు, ఇక్కడ మనకి వెట్టి చాకిరి ఎవడు చేస్తాడు, అబ్బాయి వాళ్ళు వెళ్ళడానికి వీలేదంటే అట్లాగా అయితే సైన్యాన్ని సిద్ధం చేయి, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేద్దాం అంటే వీళ్ళు వెళ్ళకూడదు, ఆత్మీయంగా ఎదగకూడదు, ఆశీర్వాదానికి పోకూడదు. జాగ్రత్త వినాలి ఈ మాటల్ని. ఇశ్రాయేలీలు ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళుతున్నారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నారు. ఈ ఐగుప్తీయుల స్వభావం ఏమిటంటే, ఐగుప్తీయుల ఆలోచన ఏమిటంటే ఎంతసేపు వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు ఇక్కడే పడి సావాలి, ఇట్టాగే నలిగిపోవాలి, మనకు వెట్టి చాకిరీ చేయాలంటే బాగుపడేవాడిని కూడా బాగుపడినవారు అనమాట ఈ ఐగుప్తీయులు. సైన్యాన్ని సిద్ధం చేసి ఫరో పంపాడండి. ఈ ఇశ్రాయేల్ విడిపోతా ఉన్నారు. ఫరో సైన్యం వస్తూ ఉంది. ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే ఎక్కడికి వెళతారు అన్నట్టుగా చూస్తూ ఉంది. అది నన్ను దాటిపోగలరా అని. ఎర్ర సముద్రానికి తెలియదు వీరు విమోచించబడిన వారు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజల్ని అదరగొడతా ఉంది, దేవుని ప్రజల్ని బెదరగొడతా ఉంది, నన్ను దాటిపోగలవా అని. ఎందుకు పోరండి? వీరెవరు అంటే ఐగుప్తు అనే బానిస బ్రతుకులో నుంచి బయటపడ్డవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఐగుప్తు అనుభవాలు, త్రాగుడుంది, జోద ఉంది, వ్యభిచారపు మత్తు ఉంది, దొంగతనం ఉంది, ఇంకా ఇంకా ఇతరత్ర దురాలోచనలు ఉన్నాయి, జారత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి ఇప్పుడు వారు ఎక్కడికి వస్తున్నారంటే ప్రత్యేకించబడినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఎవరు అంటే ఐగుప్తు అనే దాస్యంలో లేవు, ఐగుప్తు అనే కాడి కింద లేవు, ఐగుప్తు అనే అలవాట్లు ఆ దురలవాట్ల కింద లేవు. ఎక్కడున్నామంటే మనం ప్రత్యేకించబడి వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరిన జనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలంటోడు ఎవడో పిరికోడొకడు వెనక్కి తిరిగి చూశాడు. ఐగుప్తు సైన్యం రానే వస్తున్నారు, ముందుకు పోదామా సముద్రం మింగేస్తుంది. ఐగుప్తు సైన్యం ఎందుకు వస్తున్నారంటే మనకు పనిచేసి పెట్టేవాడు ఎవడు లేడు, మనకు బానిసలుగా ఎవడు లేడు, మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాలని. ఇంకొక మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. వెనక్కి అంటే ఐగుప్తుని విడిచిపెట్టావు, మరలా వెనకడుగు వేయొద్దు. కుక్క తన వాంతికి తిరిగినట్టు నువ్వు దేన్ని విడిచిపెట్టావో సహోదరుడా, దేన్ని అసహించుకున్నావు, అది త్రాగుడా, అది జోదమా, అది వ్యభిచారపు మొత్త, దొంగతనమా, అబద్ధాలా, లేకపోతే ఇంకా ఇంకా ఇతర దుర్గుణాలా, దేనిని విడిచిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చావో మరలా నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. కొంతమంది ఉంటారు కక్కిందాన్ని తినడానికి పురుకొల్పే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు స్నేహితులు. జాగ్రత్త, ఆయనని వెలిగించాడు. ఐగుప్తులో నుంచి, ఆ చీకటిలో నుంచి ప్రత్యేకించబడ్డాం. ఆయన మనల్ని వెలిగించాడు. ఇప్పుడు వెలుగుతున్న దీపాన్ని మనం ఆమేనండి. దైవజనుడు పేతురు రాశాడు ఒక మాట, కుక్క తన వాంతికి మరలినట్లును కడుగబడిన పంది బురదలో దొరినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. కనుక మనం మరలా ఐగుప్తుకు వెళ్ళొద్దు, దేన్ని విడిచిపెట్టామో దాని వైపు చూడొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించవాడైనా యేసు వైపు చూద్దాం. ఇశ్రాయేలీయులు భయపడిపోతా ఉన్నారు, ఏం చేయను తోచకుండా ఉంది. మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోదాం, మమ్మల్ని మేము జత్తే పాతి పెట్టడానికి సమాధులు అక్కడ లేవని ఇక్కడ తీసుకొచ్చావా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతున్నావు, మేము అక్కడ కీరకాయలు తినేవాళ్ళం, అక్కడ దోసకాయలు తినేవాళ్ళం, ఏం సాకిరైనా మాకు సాకిరి చేసినట్లేదు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావు. సణుగులు ప్రారంభమయ్యాయండి. అయితే దేవాతి దేవుడు మోషే ప్రార్థన విని ఏం చేశాడు తెలుసా? నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యాన్ని 20వ వాక్యాన్ని, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభం వారి ఎదురు నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు
ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల సేనను సమీపించలేదు. అది మేఘము గనుక ఇశ్రాయేలుకేమో వెలుగుగాను ఐగుప్తులకేమో చీకటిగాను. కారణం, ఐగుప్తులో నుంచి వేరైన జనం ఐగుప్తు అనే చీకటిలో నుంచి బయటకు వచ్చారు. చీకటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చీకటి ఎందుకు ఉంటుందండి? వెలిగించే దీపం ఇశ్రాయేలును తన స్వజనులను నడిపిస్తూ వారికి వెలుగుగా నడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మంచి సమయంలో వెలుగు సంబంధులుగా అడుగులు వేస్తూ ఉన్నాం. నిత్యము మనం ఆయన తట్టు చూద్దాం. ఆయన తట్టు చూస్తే ఆయన మనల్ని వెలుగుతున్న దీపాలుగా మారుస్తాడు. ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఆయన జీవపు వెలుగు, ఆ వెలుగైన యేసు అడుగు జాడల్లో ఆయన చూస్తూ అడుగులు వేద్దాం. ఆయన చూస్తూ సాగిపోదాం. మనం ఒకప్పుడు చీకటిలో నుండి ఆయన మనల్ని ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే ఆయన వైపు చూసి వెలుగు పొందిన వాళ్ళం. మరొక్క మాట కూడా చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 28వ వాక్యాన్ని ఒక్కసారి బైబిల్ చదువుదామండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం చీకటే, కానీ మన దీపాన్ని ఆయన వెలిగించాడు. ఆయన వెలిగించిన దీపం ఆరిపోదు, వెలుగుతూనే ఉంటుంది. ఈ వెలుగు ఎక్కడి వరకు కాపాడుకోవాలంటే ఇదిగో పెళ్లి కుమారుడని కేక వినబడతా ఉంది. ఆ కేక వినబడేంత వరకు మన దీపాలు వెలుగుతూ ఉండాలి. వెలుగు బ్రతుకు మనదై ఉండాలి. వెలుగులో మనం అడుగులు వేయాలి. వెలుగు కలిగిన వారమై నిజమైన వెలుగును సమీపిద్దాం. ఆ వెలుగుతో కూడా వెలుగుతూ ఉన్న మనం మహిమగల రాజ్యంలో ప్రవేశిద్దాం. మహిమగల రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చీకటి భూమిని కమ్మి ఉండగా, జనములను కటికి చీకటి కమ్ముచూ ఉండగా మమ్ములు మాత్రం వెలిగించావు నాయన. పెండి కుమారుడు ఇదిగో అనే కేక వినబడేంత వరకు వెలుగుతూ పెండ్లి కుమారుని ఎదుర్కొని మహిమగల రాజ్యంలో ప్రవేశించినట్లుగా నన్నును జీవగల ఈ వాక్యాన్ని విని వెలుగుతూ ఉన్న అనుభవం కలిగిన వ్యక్తులుగా చేతులెత్తిన మీ బిడ్డల్ని స్థిరపరిచి రాజ్య నివాసులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు వెలిగించబడి వెలుగుమయమై వెలుగును కాపాడుకుంటూ ఆయన మహిమగల రాజ్యానికి సిద్ధమవుతున్న ప్రియమైన ఆయన పిల్లలకు ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలందరికీ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది.
ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హొసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హొసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.